హాయ్ అండి, ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై బిర్యానీ అండి. లలిత గారు మీరు రిక్వెస్ట్ చేసిన రెసిపీ అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా దినుసులన్నీ తీసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. కొన్ని మనకి రైస్ కోసం తీసి వేసుకోవాలి, మరి అందులో కాజు గసగసాలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇది చికెన్ కోసం అన్నమాట. మనం అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా వేస్తే మనకి బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసేసుకుని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి. వేసుకుని అన్నిటికీ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా, కొత్తిమీర అలాగే పెరుగు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత అన్నిటికీ ఆయిల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చికెన్కి ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ ఎంత తీసుకుంటామో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం మంచిగా ఉడికిన తర్వాత 80% చికెన్ ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం చికెన్ పీస్లే తీసుకోవాలండి. మసాలాలు రానివ్వకుండా చికెన్ ముక్కలు తీసి వేరే గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో రైస్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మనం ఉడికిస్తే రైస్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, ఉడుకుతుంది. ఇప్పుడు మరో పక్కన కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని మసాలా దినుసులు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ టైంలో కూడా ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులు వేసుకోవచ్చండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనం ఫ్రెష్గా దంచింది వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు, మసాలా వేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకుంది కారం పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకుని అన్నిటికీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులో చికెన్ ముక్కలు వేసుకోవాలండి. ఉడికించుకున్నవి రైస్లోకించి తీసినవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నిటికీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో చేసుకుని మన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.